వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనపై ఆ పార్టీ నాయకులే పెదవి విరుస్తూ ఉన్నారు. సహజంగా పార్టీ కార్యకర్త, పార్టీ నాయకుడు ఏదైనా ప్రాణాలు కోల్పోయినా, సహజ మరణం అయినా పార్టీ అధ్యక్షులు పరామర్శిస్తే ఆ పార్టీ మైలేజ్ పెరుగుతుంది. తెనాలి ఐతానగర్లో రౌడీ షీటర్లు రెచ్చిపోయి 2 గ్రూపులుగా ఏర్పడి కొట్టుకొని ఒకరినొకరు మర్డర్ చేసుకొని ఒక్కొక్కడి మీద 7 కేసులు 8 కేసులు ఉంటే పోలీసులు 4 దెబ్బలేస్తే జగన్మోహన్ రెడ్డికి నొప్పి వచ్చింది. రౌడీ షీటర్లను కొడతారా? కేసులుంటే చంద్రబాబు నాయుడిని కూడా కొట్టొచ్చా? ఎంత నేరం అని ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. వెంటనే రఘురామకృష్ణరాజు ప్రశ్నలు వేశాడు. మరి నన్ను ఎంపీగా ఉన్నప్పుడు పట్టుకుపోయి 127 దెబ్బలు కొట్టినారు కదా, అప్పుడు కనపడలేదా? కేసు ఉంటేనే కొడతారా అంటే కేసు ఉంటేనే కొట్టడం కాదు. అక్కడ వాళ్ళ అరాచకాలు వైసీపీ పరిపాలనలో 2019 నుంచి 2024 దాకా కూడా ఎలా ఉన్నాయో డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు, స్థానిక ప్రజలకు కూడా తెలుసు. సినిమాల్లో మాదిరి గ్యాంగులు ఏర్పాటు చేసుకుని ఒక గ్యాంగ్ మీద మరొక గ్యాంగు దాడులు చేసుకుంటూ వైసీపీ ఎమ్మెల్యే పంచన చేరారు. ఏరియాలు మొత్తం జనాలను కూడా బెదిరించే స్థాయికి వచ్చారు, కబ్జాలు చేసే స్థాయికి వచ్చారు. ఒకటి పేరు కిల్లర్ అట, బ్లేడ్ బ్యాచ్, ఈ విధంగా రకరకాల టీమ్స్ ఏర్పాటు చేసుకొని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసు డిపార్ట్మెంట్ మీదే తిరగబడే స్థాయికి వచ్చారు. కానిస్టేబుల్ మరి కొట్టి చంపబోయే విషయంలో వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడడం, దళితుల్ని 3 దెబ్బలు కొట్టి అవి రికార్డ్ అయ్యి వీడియో వైరల్ కాగానే దళితుల మీద ఈ ప్రభుత్వం విరుచుకు పడతా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి వెంటనే బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళారు. తెనాలి అయితే వెళ్ళారు కానీ చెట్లు మాత్రం నరకలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అయితే నరికించుకోగలిగారు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి చెట్లు అయితే అలాగనే. అయితే ఆ పార్టీ నేతలు మదన పడుతుంది ఏంటంటే, మన పార్టీ అధినేత ఇలాగనే ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు ఏంటి అని బాధపడతా ఉన్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు మీటింగ్ పిలిచినా కూడా రావడం లేదంట. విజయనగరంలో కూడా అదే పరిస్థితి, విశాఖపట్నంలో కూడా అదే పరిస్థితి. దాదాపు 120 నియోజకవర్గాల్లో వైసీపీ అధినేత కొత్త వ్యక్తుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనే విషయం నాయకులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎవరి వద్ద అయితే పార్టీ కోసం ఖర్చు పెట్టడానికి డబ్బు లేదో వాళ్ళంతా తప్పుకోండి, సైడ్ జరగండి మీరు అని చెప్పేసి వాళ్ళందరినీ పక్కన నెట్టయిపోతా ఉన్నారు. ఎందుకంటే కొత్తగా బాగా సంపాదించుకొని, వేరే వివిధ రంగాల్లో పనిచేసి సంపాదించుకొని, అమెరికా వెళ్ళి సంపాదించుకొని, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి సంపాదించుకొని, పేరు ప్రఖ్యాతలు పొందాలనుకునే కుతూహలం ఉన్న వారందరినీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ 2-3 సంవత్సరాలు ఇలాగే కాలం కలిపి ఎన్నికల నాటికి ఇప్పుడున్న వైసీపీ ఇన్ఛార్జీల్లో, నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో 120 మందికి అయితే టికెట్లు అయితే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే నాయకులు కూడా ఎలక్ట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బాగా లిఫ్ట్ చేశారో వాళ్ళంతా జంప్ అయిపోయి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు 15 మంది. మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలకి ఏమి దక్కలేదు కాబట్టి వాళ్ళు మెలకుండా మూసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో తిరుగుతూ లక్షలు ఖర్చు చేయాలంటే ఇంకా ఆస్తులన్నీ అమ్ముకోవాలి. మరి ఇంత చేసినా వచ్చే ఎన్నికల నాటికి, ఎలక్షన్ నాటికి టికెట్ ఇస్తారని గ్యారంటీ లేదు. ఆ సమయానికి ఇంకొకటి ఎవడో 100 కోట్లు తీసుకొచ్చి 50 నీకు 50 నాకు అన్నారంటే నాకు టికెట్ ఎవరు, మరి అప్పుడు దాకా నేను పెట్టినంత ఊరికే పోతాయి కదా అని చెప్పేసి చాలామంది ₹1 కూడా తీయడం లేదు. మరి అన్న వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చాడు. మరి ఆ వెన్నుపోటు దినం తెనాలి కార్యక్రమాలాగానే జరిగిద్దా లేదా అనేది కూడా మనం చూడాల్సిందే. ఎందుకంటే తెనాలి వెళ్ళే క్రమంలోనే ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ని ఎలా చంపారు, సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఎలా చంపారు, కిరణ్ కుమార్ని ఎలా చంపారు, వెరేగౌడ్ని ఎలా చంపారు అనే విషయాలన్నీ జనాలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా 2019 నుంచి 2024 వరకు దళితులందరినీ దాడి చేసి వాళ్ళ ఓట్లన్నీ దూరం చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు మళ్ళా రౌడీ షీట్లనే పోలీసులు కొట్టంగానే వచ్చి ఇంత అన్యాయంగా కొడతారా, 127 సార్లు కొడతారా అని మెడికల్ రిపోర్ట్లు పరిశీలిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాగనే కనుక ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు అయితే మాత్రం అనుమానాస్పదమే. అందుకే వైసీపీ నాయకులు కూడా ప్రస్తుతానికైతే చాలామంది కనిపించకుండా పోయారు, ఉన్నవాళ్ళు కూడా బయటికి రావడం లేదు. 1-2 ప్రాంతాల్లో తప్ప వైసీపీ నాయకులు క్రియాశీలకంగా లేరు. ఆ మచిలీపట్నంలో పేరున్నా అని ఎప్పుడన్నా ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు. ఇక ఏ నియోజకవర్గం ఇంతవరకు లేని అంబటి రాంబాబు అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు, ఇంకంతే. మిగతా వాళ్ళంతా ఎడిపోయారు, అది లేదు.
అనిల్ కుమార్ ఏమయ్యాడు, కొడాలి నాని ఏడి, రోజా ఎక్కడ పోయింది, వీళ్ళంతా మరి ఇంతలా నాయకులు ఒకళ్ళు కూడా నోరు తెరవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అప్పుడప్పుడు ఎక్కడన్నా శవం దొరికితే వెళ్ళడం, లేదంటే ఇలా పోలీసులు రౌడీ షీటర్లను కొట్టినప్పుడు వాళ్ళ సానుభూతి తెలియజేస్తూ ఆ రౌడీ షీటర్లు గూండాలు అంతా మా పార్టీ వాళ్ళు అని చెప్పుకునే విధంగా పోయి పరామర్శలు చేస్తూ ఉన్నాడు. ఇలాగే కనుక ముందుకు వెళ్తే రౌడీ షీటర్లంతా నీ పార్టీకి వెళ్ళి వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా అధికార పార్టీకి వెళ్ళి వస్తారు. ప్రజలు ఏం చేస్తారు, రౌడీ షీటర్లు కోర్లు వేస్తారా? ఏరు కదా. ఎందుకంటే రేపు గెలిపించిన తర్వాత వాళ్ళంతా టోల్గేట్లు పెట్టేస్తారు బజార్కి, ప్రతి బజార్లో. అలాంటి పరిస్థితులు జనం తెచ్చుకోరు. ఆల్రెడీ 2024 ఎన్నికల్లోనే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇక ఇలాగనే ముందుకు వెళ్తే పార్టీ భవిష్యత్తు అయితే మాత్రం కనిపించడం లేదు. నాయకులు కూడా చాలామంది జంప్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది బీజేపీ వైపు చూస్తూ ఉన్నారట. రాబోయే కొద్ది రోజుల్లో 2 కీలక నేతలు బీజేపీలో చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.